పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వచ్చే ఏడాదిలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే ఆపరేషన్ యూపీ ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. కేబినెట్ ను విస్తరించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. 6 కొత్త మంత్రులకు కేబినెట్ లో చోటు కల్పించారు. కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆనందీబెన్. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విస్తరణ అని కూడా జోరుగా చర్చ జరుగుతోంది. వివిధ కులాలు ప్రాంతాల సమతుల్యతతో పదవులు కేటాయించారు. मैं भूपेंद्र सिंह ईश्वर की शपथ लेता हूं कि विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं उत्तर प्रदेश राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान विधि के अनुसार न्याय करूंगा। मैं भूपेंद्र सिंह ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तर प्रदेश राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवा जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। माननीय श्री मनोज पांडे जी से अनुरोध है कि कृपया शपथ ग्रहण हेतु प्रार्थना का कष्ट करें। मैं मनोज कुमार पांडे ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता को अक्षुण्ण रखूंगा। मैं उत्तर प्रदेश राज्य के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या देश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं मनोज कुमार पांडे ईश्वर की शपथ लेता हूं कि जो विषय उत्तर प्रदेश राज्य के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। రైట్, ఇక ఉత్తరప్రదేశ్ కి వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆపరేషన్ యూపీ ప్రారంభించింది భారతీయ జనతా పార్టీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, కేబినెట్ ను యోగి ఆదిత్యనాథ్ విస్తరించారు. 2027 ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కన్నా భవిష్యత్తులో ఎక్కువ సీట్లు రాబట్టడమే లక్ష్యంగా కూడా యోగి ఆదిత్యనాథ్ పావులు కలుపుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా 6 కేబినెట్ లోకి తీసుకోవడం, అన్ని ఈక్వేషన్స్ ని చూసే ఈసారి యోగి ఆదిత్యనాథ్ ఈ స్టెప్ తీసుకున్నారనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఉత్తరప్రదేశ్ లో కూడా మరొక 7 మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. 2027లో వస్తున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం యోగి పూర్తి స్థాయిలో కూడా మంత్రులు చెప్పవచ్చు. కొత్తగా కూడా 6 మంత్రులకు 6 ఎమ్మెల్యేలకు కూడా మంత్రులుగా ప్రమోట్ చేసేటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ రోజు 6 కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా కూడా అన్ని ప్రాంతాలని కలుపుకుంటూ పోతూ అందరి నాయకులను కలిపేటువంటి, అందరినీ సంతృప్తి చెందేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత ఎన్నికల విషయంలో కూడా వీరందరూ కీలక పాత్ర పోషించారని మనం చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కొంతమందికి మంత్రి పదవులు దక్కలేదన్న ఒక అసంతృప్తి ఉన్న నేపథ్యంలో కూడా వారికి కూడా ప్రాతినిధ్యం కల్పించి 2027 ఎన్నికలకు వెళ్లాలన్నది యోగిక నిజంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి నుంచి ఆ ప్రక్రియ మొదలు పెట్టేట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భూపేంద్ర చౌదరి మాజీ యూపీ బీజేపీ అధ్యక్షుడిగా మనం చూసుకోవచ్చు. ఇక్కడికి మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మనోజ్ పాండే కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. బ్రాహ్మణ నాయకుడిగా ఉన్నారు. ఎస్పీ నుంచి రెబల్ గా ఉన్నటువంటి వ్యక్తి మనోజ్ పాండేకి కూడా ఏదో మంత్రి పదవి దక్కిందని చెప్పవచ్చు. అలాగే కృష్ణ పాస్వాన్, అదేవిధంగా కైలాష్ సింగ్ రాజ్పూత్, సోమేంద్ర తోమర్, అదేవిధంగా పూజా పాల్, అంటే ఈ 6 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో వీరికి గత కొంతకాలంగా కూడా పదవులు రాలేదు. వారి నేపథ్యంలో కూడా వారు కూడా పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా, అంటే అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఇందులో. ఎస్టీ అలాగే ఓబీసీ నాయకులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి
ఈ గత ఎన్నికల్లో గట్టిగా పనిచేస్తున్న నాయకులకు పదవులు రాలేదు కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ చేసి 6 మందికి చోటు కల్పించడం జరిగింది. పూర్తి స్థాయిలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కూడా వివిధ కులాలకు సంబంధించి అదేవిధంగా ప్రాంతాల సమతుల్యతతో కూడా యోగి ఆదిత్యనాథ్ పూర్తి స్థాయిలో మంత్రి పదవులకి కేటాయించడం జరిగిందని చెప్పవచ్చు. 2027 ఎన్నికలకు ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక 7 మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయని చెప్పవచ్చు. మురళి, రైట్, దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలని భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ గా, అంటే రాబోయే సంవత్సరం జరిగేటువంటి కొన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుంటే యూపీ అతిపెద్ద స్టేట్ గా ఉంది. అక్కడ వస్తే తరువాత కేంద్రంలో మనం అధికారంలోకి వస్తామనేటువంటి ఒక సెంటిమెంట్ ను కూడా ఈసారి కూడా మనం కంటిన్యూ చేయాలి అనేటువంటి కృత నిశ్చయంతో ఆల్రెడీ పొలిటికల్ ఈక్వేషన్స్ అన్ని కూడా యూపీలో మారిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తుంది అంటారు భారతీయ జనతా పార్టీ? పూర్తి స్థాయిలో కూడా యూపీ అన్నది చాలా పెద్ద రాష్ట్రము. ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు యూపీ సీఎం కూడా యోగి ఆదిత్యనాథ్ అక్కడ పరిపాలన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ స్టేట్ లో మనం విజయం సాధిస్తే కనుక వచ్చేసారి కూడా, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందన్న ఒక సెంటిమెంట్ కూడా ఉందని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా యోగి ఆదిత్యనాథ్ అందుకని ఇప్పటి నుంచే కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసేటువంటి పరిస్థితి. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఆ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆ వ్యతిరేకతను పోగొట్టుకోవని తిరిగి 2027లో కూడా యూపీలో బీజేపీ విజయం సాధించే దిశలో కూడా అడుగులు వేస్తున్నారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం అది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం దానిపై ఎంతగా ఫోకస్ పెడుతుందని దానికి ఇది నిదర్శనం అనేది చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో అధిష్టానం ఆదేశాలతో ఇక అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అసంతృప్తులను ఏకం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు యూపీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ అసంతృప్తులు ఉంటారో వారందరికీ కూడా మంత్రి పదవులు కేటాయించాలి, అందరికీ మంత్రి పదవులు కేటాయిస్తుంది, బీజేపీలో అందరికీ ప్రాధాన్యత దక్కుతుంది అన్న ఒక సంకేతాలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో 2027 ఎన్నికలకు ఇప్పటి నుంచి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ ప్రతినిధులకు సంబంధించినటువంటి మంత్రి పదవులు కేటాయిస్తే కూడా పూర్తి స్థాయిలో బీజేపీ ఇమేజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతిపెద్ద రాష్ట్రంగా యూపీ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఒక సెంటిమెంట్ గా మారినటువంటి ఈ ప్రాంతంలో కూడా 2027 ఎన్నికల లక్ష్యంగా కూడా బీజేపీ పావులు కలుపుతోంది. ఈ క్రమంలోనే యూపీ చేత పూర్తి స్థాయిలో కూడా 6 మందికి మరొకసారి అవకాశం కల్పించేందుకు మంత్రులుగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల్లో, అంటే గతంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం అరకొర మెజార్టీతో కూడా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 2 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో అధికారం చేపట్టే పరిస్థితులు ఉన్నాయి. అయితే యూపీలో కూడా చేజారకుండా, యూపీ కూడా చేజారకుండా పూర్తి స్థాయిలో బీజేపీకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఎంపీలు కూడా అక్కడ ఎక్కువ శాతంలో ఉన్నారు. కాబట్టి ఆ సంఖ్యా బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా అక్కడ విజయం సాధించాలని చెప్పేసి కూడా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ఇక యోగి ఆదిత్యనాథ్ అంటే భారతీయ జనతా పార్టీ యూపీ ఆపరేషన్ యూపీని ప్రారంభించిందనే చెప్పాలి. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ సమీకరణాలు అక్కడ వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే క్యాబినెట్ ను యోగి ఆదిత్యనాథ్ విస్తరించారు. 6 కొత్త మంత్రులకు క్యాబినెట్ లో ఆయన చోటు కల్పించారు. కొత్త మంత్రులతో గవర్నర్ ఆనందీబెన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ విస్తరణ అని కూడా చెప్తున్నారు. వివిధ కులాలు, ప్రాంతాల సమతుల్యతతో పదవుల్ని కేటాయించారు యోగి ఆదిత్యనాథ్.